దేవేంద్రుడంతటి వాడు కూడా ఇవాళ భూలోకంలో తిరుగుతున్నా సరే కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడో, ఏ పరమేశ్వరుని యొక్క మందిరము, ఏ కృష్ణ పరమాత్మ యొక్క భవనము కల్పవృక్షముల యొక్క తోటయో, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉండదో, ఏ మహాత్ముడి యొక్క కను సైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుడి యొక్క పాద యుగళిని ప్రతినిత్యము సేవించాలని లక్ష్మీదేవంతటిది తాపత్రయపడుతుందో, నిరంతరము సేవిస్తోందో, ఏ పరమేశ్వరుని యొక్క అంశభూతముగా నేను చతుర్ముఖ బ్రహ్మ వంటి వారము జన్మించామో, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంహారకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరాన్ని ఎలగలుగుతున్నాడు. అది పరమ యథార్థం. ఎందుచేత అంటే జరాసంధుడు యుద్ధానికి వచ్చినప్పుడు నిజంగా మధురా నగరంలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నిహతులు కావాలి. కానీ తనకుండేటటువంటి యోగశక్తి చేత, మాయాశక్తి బలం చేత ఒక ఆవు, ఒక దూడకి కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా సముద్ర గర్భంలో మయుడి చేత ద్వారకానగర నిర్మాణం చేయించి అక్కడికి వాళ్ళని పంపించేసి రక్షించినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ వలన ద్వారకానగరమునకు, మా రాజ్యమునకు, ఉగ్రసేనునకు వైభవం వచ్చింది. కానీ ఇవాళ దుర్యోధనుడు అంటున్నాడు, ఆ కృష్ణుడి వలన కాదుట మాకు వైభవం, దుర్యోధనుడితో బంధుత్వం వల్ల మాకు ఇంతటి వైభవం వచ్చిందిట. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేటటువంటి వాడికి తగిన బుద్ధి చెప్పి తీరాలి. ఇటువంటి వాడికి నోటితో చెప్తే తలకెక్కదు. వీడికి ఎటువంటి చేష్టితము చెయ్యాలో ఆ చేష్టితమును చేసి చూపిస్తే వీడి తలకెక్కినటువంటి పొగరు కిందకి దిగుతుంది అని లేచి గంగానది ఒడ్డుకెళ్లి ఈ హస్తినాపురాన్నంతటినీ కూడా మేడలతో, మిద్దెలతో, ఉద్యానవనాలతో నా నాగలితో పట్టి లాగి తీసుకెళ్లి గంగానదిలో కలిపేస్తానన్నాడు. కలిపేస్తానని తన నాగలిని ఆ హస్తినాపురం నేల లోపలకంటా గుచ్చి లాగాడు. లాగితే సముద్రంలో పడవ తరంగాలకి ఇలా పైకి తేలినట్టు ఇన్ని రాజసౌధములతో, ఉద్యానవనములతో ఉండేటటువంటి హస్తినాపురం అలా పైకి లేచింది. లేచి గంగానదిలోకి లాగేస్తున్నాడు. లాగేస్తుంటే అంతఃపురం కదిలింది. ఏమైందని అడిగాడు. ఏమైంది ఏమిటి? నువ్వు అన్న మాటకి బలరాముడు నాగలికి తగిలించి హస్తినాపురాన్ని గంగలో కలుపుతున్నాడు అన్నాడు. ఇప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని పరుగు పరుగును వచ్చాడు. మహాపురుషులు సాధారణంగా ఎలా ఉంటుందంటే తామేమి చేత కాని వారిలా, తాము ఒకరిని ఆశ్రయించవలసిన వారిలా ముందు అవతల వారికి చాలా గౌరవం ఇచ్చి చాలా పెద్దరికంతో ప్రవర్తిస్తారు. ఈ వినయం చేతకానితనం అనుకున్నారనుకోండి, ఆ చేతకానితనం అనుకున్నది ఆఖరణ ఒక్క రోజున తిరగబడింది అనుకోండి, తిరగబడి నీ హద్దేమిటో నీకు నేను చూపిస్తానన్నాడు అనుకోండి, ఆ రోజున వచ్చి పాదాక్రాంతుడవడం తప్ప వేరో మార్గం ఉండదు. ఆ స్థితి ఎవరూ తెచ్చుకోకూడదు. ఆ తెంపరితనం మంచిది కాదు. జీవితంలో మనకి లీల చూపిస్తుంది. బలరాముడు వచ్చి ఊరు బయట కూర్చున్నాడు కదా, ఉద్యానవనంలో కూర్చున్నాడు కదా, అందుకని చెప్పి మనం వెళ్ళి ఏం మాట్లాడితే మనకి చెల్లదు. ఆ యాదవులు మన ఏం చేస్తారు, మనకి భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, ఈయన బలం నమ్ముకుని యుద్ధం చేసేవాడా? ఎప్పుడు యుద్ధం చేసినా భీష్మాచార్యుల వారి మీద, ద్రోణాచార్యుల వారి మీద నమ్మకమే. ఆ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ప్రతిరోజు మహానుభావుడు భీష్మాచార్యుల వారి జీవిత చరిత్ర చదువుతుంటే, నిజంగా భీష్మ పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి. ప్రతిరోజు నిందించేవాడు. యుద్ధం చేసి వచ్చిన తర్వాత, నిన్ను నమ్ముకుని యుద్ధం చేశాను, ఎంతమందిని చంపావు, ఏం చేశావు, స్వచ్ఛంద మరణం వరం ఉంది, ఒక అర్జునుడిని చంపలేవా, ఓ ధర్మరాజుని చంపలేవా, నువ్వు పక్షపాతివి, మాతో ఉంటావు, వాళ్ళతో తిరుగుతావు, ఇన్ని మాటలు అనేవాడు. వృద్ధుడైపోయి ఇంతమందిని పెంచి పెద్ద చేసినందుకు తను తిరిగి ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేక పాపం ఎంత దుఃఖపడ్డాడో భీష్మాచార్యుల వారు. అంతటి తెంపరితనం, జీవితం అంతా ఒకటే తెంపరితనం దుర్యోధనుడి. ఎప్పుడూ అవతల వారిని అధిక్షేపించి మాట్లాడటమే. ఆ మాట ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో చూపిస్తున్నారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. ఈ చేసిన పని ముందే చేస్తే గొడవ వదిలిపోతుందిగా. ముందే బలరాముడికో నమస్కారం చేస్తే వదిలిపోదు. ఇప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వంటి పెద్దలందరినీ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు. ఎంత చిత్రమైన స్తోత్రం! నువ్వు సృష్టికర్తవి, స్థితికర్తవి,
ప్రళయకర్తవి, నువ్వు పరమాత్మవి, నువ్వు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యొక్క అన్నగారివి, నువ్వు అనంతుడవు. నువ్వు తలుచుకుంటే చెయ్యనిదేముంది? మా జీవితాలన్నీ పరాధీనములు నీ పాదముల దగ్గరున్నాయి. మహాత్మా, మీరు కోపం తెచ్చుకుంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ లయం చేసేయగలరు, అంతటి శక్తివంతులు. నా తప్పు మన్నించండి. పెద్దలకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, పిన్నలు కోపగిస్తే పెద్దలు ఔదార్యంతో క్షమిస్తారు కదా, అందుకని నన్ను మన్నించండి అన్నప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే నాగలితో అప్పటికి పైకి తీసేస్తున్నాడు హస్తినాపురాన్ని. మహానుభావుడు. పెద్దలకుండేటటువంటి చాలా గొప్ప లక్షణం ఇదేనండి. పాలకి చల్లారే గుణం లేదనుకోండి, నీళ్లు తగిలితే పొంగిన పాలు చల్లారం అనుకోండి. అసలు ప్రపంచంలో పాలు కాచడం అనేటటువంటి ప్రక్రియ ఎంత ప్రమాదకరమైందైపోతుందో మీరు ఆలోచించండి. ఈశ్వరుడు పాలని చూస్తే మీరు జీవితంలో చాలా గొప్ప లక్షణం తెలుసుకోవచ్చు. పొంగుతున్నటువంటి పాల మీద ఇన్ని నీళ్లు పట్టుకెళ్ళి ఇలా అంటే చాలు, కిందకి వెళ్ళిపోతాయి. అలాంటిది నీ కోపాన్ని నువ్వు దేని చేత కట్టడి చెయ్యలేకపోతే, ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఒక విరుగుడుంది. పాము నెమలి చేత ముక్కలైపోతోంది, ముంగిసం చూస్తే భయపడిపోతోంది. అంత పాము మణిమంత్రాదులకు కట్టుపడుతోంది. ఆఖరికి ఎందుకు పనికిరానటువంటి జీవులు కూడా ఎవరో ఒక దాన్ని చూసి తలదించుతాయి, భయపడతాయి. ప్రతి దానికి భయం ఉంది, ప్రతి దానికి ఒక విరుగుడు ఉంటుంది ప్రపంచంలో. అస్కమానం విరుగుడు లేనటువంటి మాటలు, దుర్మార్గపు బుద్ధి మనిషిని పాడు చేసేవేవంటే రెండే. మొట్టమొదట ఏ మనిషి అయినా దేని చేత పాడైపోతాడో తెలుసా అండి? నేను మాట్లాడిన మాటలకి సాక్ష్యం లేదనుకుంటాడు. కానీ ఈశ్వరుడు ఒకడున్నాడు, వాడు సాక్షిగా చూస్తున్నాడు నీ ప్రవర్తనకి. నువ్వు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడుతున్నావో, ఎంతమంది చూస్తుండగా ఏం మాట్లాడుతున్నావో, ఎవరో చూడనప్పుడు ఏం మాట్లాడుతున్నావో చూసేవాడు ఉన్నాడు. వాడి చూపు నుంచి నువ్వు తప్పుకోలేవు. వాడు ఒకనాడు కోపగిస్తాడు, వాడు కన్నెర్ర చేస్తాడు, ఆనాడు పతనం అయిపోతావు, పాడైపోతావు, దెబ్బతింటావు. ఆ స్థితి తెచ్చుకోకూడదు. ఈశ్వరుడు లోపల ఉన్నాడు అన్న భయం నీకుంటే సత్యానికి కట్టుపడతావు. ఆ భయం పక్కన పెట్టేశారనుకోండి, పతనం వచ్చేస్తుంది. ఇది పాలంతటివి పొంగితే నీళ్లు చల్లితే చల్లారతాయి. నీ కోపాన్ని చల్లార్చుకోవడానికి కూడా ఒక విరుగుడు ఉండాలి, నీకు ఒక నియమం ఉండాలి. నేను ఎంత కోపంలో ఉన్నా నా దగ్గరికి వచ్చి ఇలా ఎవడైనా అన్నాడా, వెంటనే విడిచిపెట్టేస్తాను నా కోపాన్ని. ఏదో ఒక హద్దు ఉండాలి నీ కోపానికి. నీ కోపానికి హద్దు లేకపోతే అవతలవాడు పాడైపోవడం మాట దేవుడు ఎరుగు. ముందు పాడైపోయేది ఎవడు? క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. తన కోపమి తన శత్రువు, తన శాంతమి తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమి స్వర్గము అని. ఎవరి సంతోషం వారికి స్వర్గం, ఎవరి కోపం వారికి శత్రువు. ఏమైపోయింది? ఈ కోపం పడ్డాడు, నా అంతటి వాడు లేడనుకుని వెనక్కి వెళ్ళాడు. ఒక్కసారి నాగలికి హస్తినాపురాన్ని గుచ్చేటప్పటికి పరిగెత్తుకొచ్చి ఇంత స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి అనేక కానుకలిచ్చి లక్షణని సాంబుణ్ణి రథమెక్కించి, మీలాంటి వియ్యాల వారు దొరకడం మా అదృష్టం మహానుభావ. బలరాముడితో వియ్యమందడం అంటే మాటలా, కృష్ణ పరమాత్మతో వియ్యమందడం అంటే మాటలా? మా జన్మలు సఫలములయ్యాయి. కృష్ణ పరమాత్మకి నేను వియ్యంకుణ్ణి అయ్యాను, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అన్నప్పుడు రథం ఎక్కి పంపించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో అని చెప్పడం కోసమని హస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది, ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఎందుకని అంటే బలరాముడు ఆనాడు ఆ యుగంలో ఎత్తింది అలాగే ఉండిపోయింది. ఎందుకంటే సమస్త మానవాళికి ఒక పాఠం చెప్పడానికి. నోరు ఉంది కదా అని తెంపరి బుద్ధితో మాట్లాడేస్తే తర్వాత దుర్యోధనుడికి భీష్ముడు ద్రోణుడు ఉన్నాడు కాబట్టి ఎదురు నిలబడి తీసుకొచ్చారు. మహాపురుషులు ఉన్నారనుకోండి ఇంట్లో, వెనకవాడు ఆగడం చేసినా వాడు ఇలా పెట్టుకుని వచ్చాడనుకోండి చేతులు, పరమాత్మ కూడా లొంగిపోతాడు. నీకు అందుకే ఒక భాగవతులు ఇంట్లో పుట్టారనుకోండి, అందుకే 7 తరాలు అటు ఇటు చూడండి పిల్లనిచ్చేటప్పుడు అంటారు. ఎందుకు అడుగుతారో తెలుసండి ఆ మాట, 7 తరాలు అటు ఇటు చూడండి అని. 7 తరాలు అటు ఇటు చూస్తే ఆస్తి ఎంత ఉందని కోసం చూడరు. ఆయన ఒక మహాపురుషుడు అనుకోండి, ఆయన ఒక పరమ భాగవతుడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడితో జీవితాన్ని ముడిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నవాడు. అటువంటి మహాపురుషుడు ఆ ఇంట్లో జన్మిస్తే ఆయన తర్వాత 3వ తరం నడుస్తోందనుకోండి, మునిమనవడు. ఇప్పుడు ఈ మునిమనవడికి పుత్రశోకం ఇవ్వవలసినటువంటి అవసరం వచ్చింది జాతకంలో. పరమాత్మ ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారట.
ఇప్పుడు వీడికి పుత్రశోకం ఇస్తే వీడికి 3 తరాల పైన వాడు ఉన్నాడు. వాడు పితృలోకంలో నా 3వ తరంలో ప్రమాదం వచ్చిందని వాడు బాధపడతాడు. వాడు బాధపడడానికి వీలు లేదని వాడి కోసమని వీడిని తప్పిస్తాడు. అందుకే ఒక్క మహాపురుషుణ్ణి 7 తరాలు అటు ఇటు చూసి సంబంధం కలుపుకోండి అంటారు. కారణం ఏంటి? ప్రహ్లాదుడు చేసినటువంటి పుణ్యానికి ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించినటువంటి బలిచక్రవర్తి జోలికి శ్రీమన్నారాయణుడు వెళ్ళలేదు. దానం అడిగాడు తప్ప ఇలా చెయ్యి చాపి ఆయన జోలికి మాత్రం వెళ్ళలేదు. బలిచక్రవర్తి కుమారుడు బాణాసురుడు. అందుకే ప్రహ్లాదుడి మొహం చూసి బాణాసురుడి జోలికి వెళ్ళలేదు. బాణాసురుణ్ణి 4 చేతులతో విడిచిపెట్టి ఎవ్వరికైనా ఇచ్చాడండి అటువంటి వరాన్ని. అంత ఔద్ధత్యాన్ని చూపిస్తే 996 చేతులు నరికేసి 4 చేతులతో వదిలిపెట్టి నీకు జరామరణములు లేవు, కైలాసంలో శివుణ్ణి సేవించుకోని వదిలేశాడు. ఎందుకు వదిలేడు? బాణాసురుడి పైన ఉన్న ప్రహ్లాదుడిని చూశాడు. కనీసం ఒక్కడైనా నియమంతో మాట్లాడడం, సాత్వికమైనటువంటి మాట, చక్కటి అందమైన మాట, ఇక్కడ తాను ఏది నమ్ముతున్నాడో అదే మాట్లాడగలిగినటువంటి మాట, అటువంటి మాట మాట్లాడడం, కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మళ్ళీ ఉపసంహారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉండడం. ఈ 2 లేకుండా నోరుంది కదా అని మాట్లాడేస్తూ ఉండడం, నోరుంది కదా అందుకని కష్టం వస్తే మళ్ళీ పరిగెత్తి స్తోత్రం చేసేస్తూ ఉండడం. మాట్లాడినప్పుడు శుద్ధి లేదు, స్తోత్రం చేసినప్పుడు శుద్ధి లేదు. వాడు స్తోత్రం చేశాడని మీరు నమ్మచ్చు అనుకుంటున్నారేమో, వాడిని నమ్మడానికి వీల్లేదు. వాడు ఏదో ప్రయోజనం కోసం స్తోత్రం చేస్తాడు. వాడు విమర్శించాడని మీరు బాధపడతారేమో, వాడికి కడుపు అక్కసొస్తే విమర్శిస్తాడు. వాడి విమర్శకి విలువ లేదు, వాడి స్తోత్రానికి విలువ లేదు. ఎందుకు లేదు? వాడికి ఇక్కడ శుద్ధి లేదు. ఇక్కడ శుద్ధి లేని వాడి స్తోత్రానికి కానీ, వాడి స్తుతికి కానీ, వాడి పొగట్టకి కానీ, వాడి విమర్శకి కానీ రెండింటికి విలువ లేవు. 2 0 పక్కన పెట్టేస్తారు పెద్దలు. ఎందుకు పెట్టేస్తారు? నీకు చిత్తశుద్ధి లేదు కనుక. ముందు చిత్తశుద్ధి తెచ్చుకుంటే నోటి వెంట వచ్చినటువంటి మాటకి గౌరవం ఉంటుంది. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడం జాగ్రత్తగా నేర్చుకో, హస్తినాపురాన్ని చూసి తెలుసుకో అని మనకి లీల చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఇందులో ఒక మహోత్కృష్టమైనటువంటి రహస్యాన్ని, మనకందరికీ పనికొచ్చేటటువంటి సందేశాన్ని వివరణ చేశారు. ఇటువంటిదే బలరాముడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి లీల. ఎవరిని చంపేశాడో తెలుసా అండి? బలరాముడు సూతుడిని చంపేశాడు. ఎవరు సూతుడు? పురాణాలు చెప్తూ ఉంటాడు మహానుభావుడు. సత్వగుణానికి పేరిన్నిక కన్నవాడు. మీరు ఏ పురాణం చదవండి, వినాయక వ్రత కల్పం దగ్గర నుంచి ఏది చదవండి, నైనిషారణ్యమునందు శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనంబు చేయొచ్చు అని వస్తుంది. సూతుడు ఎప్పుడైనా ఎవరినో చంపేశాడనో, లేకపోతే సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మేశాడనో, సైకిల్ ఎత్తుకుపోయాడనో అలా ఏమి ఉండవు సూతుడి మీద. సూతుడు ఎప్పుడు చెప్పినా భగవత్కథ చెప్తాడు. భగవత్కథ చెప్పుకునే సూతుడిని బలరాముడు చంపేయడం ఏమిటి అంటే, ఇంత మహాత్ముడు కూడా ఒకనాడు కోపాన్ని నిగ్రహించుకోకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో చూపిస్తారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో చూడండి లీలలు. మహా